హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్‌లో టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటో నిల్వ పచ్చడి అండి. మనలో చాలామందికి అన్నం తింటున్నప్పుడు ఫస్ట్ పచ్చడితో తినే అలవాటు ఉంటుంది. ఊరగాయ కానివ్వండి, ఏదైనా పచ్చడి కానివ్వండి. అయితే ఈరోజు ఎండబెట్టాల్సిన పని లేకుండా టమాటో పచ్చడిని 6 మంత్స్ వరకు కూడా నిల్వ ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ మాత్రం తడి లేకుండా ప్రిపేర్ చేసుకున్నామంటే 6 మంత్స్ వరకు కూడా టేస్టీగా తినేయొచ్చు. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా పచ్చడిని లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ ఒక 1 కేజీ దాకా టమాటోస్ తీసుకున్నానండి. చూడండి, ఇలా పండుగా ఉండే టమాటో రెడ్గా ఉంటాయి కదా, అలాంటి టమాటోస్ తీసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి తడి లేకుండా ఒక పొడి బట్టతో చక్కగా తుడుచుకొని పెట్టుకోవాలి. ఏ మాత్రం తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఆరబెట్టుకొని చూడండి, ఇలా ముక్కల్లా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కల్లా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక కడాయిలోకి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. కడాయి కాకుండా ఏదైనా మందంగా ఉండే గిన్నెలోకి ఇవన్నీ కూడా వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి నేను ఇక్కడ ఒక 25 గ్రామ్స్ దాకా చింతపండు యాడ్ చేస్తుండే. చింతపండు కూడా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. అలాగే గింజలు అవన్నీ లేకుండా తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా పండుగ ఉండే టమాటోస్ తీసుకోవడం వల్ల అందులో వాటర్ అనేది ఎక్కువ వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం దీనికి మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మనకి ఒక హాఫ్ అన్ అవర్లో ఇదంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఈలోపు నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ దాకా వెల్లుల్లి ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈలోపు మన టమాటోస్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోతున్నాయి కదా. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఏ మాత్రం అడుగంటుకోకుండా చూడాలండి. అడుగంటిందంటే మనకి పచ్చడి టేస్ట్ అంతా కూడా అంత చేంజ్ అయిపోతుంది. కాబట్టి అడుగంటుకోకుండా ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసి దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది కదా. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ టమాటో అనేది ఉడికిపోయింది. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కూడా మనం దగ్గర పడేలాగా కూడా మనం దీన్ని ఉడికించుకోవాలి. మనకి పూర్తిగా ఈ టమాటో ఉడకడానికి 20 to 25 మినిట్స్ టైం పడుతుందండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ అలాగే హై ఫ్లేమ్ పెట్టుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా కూడా చక్కగా దగ్గరగా వచ్చేసింది కదా. టమాటో అంతా కూడా వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోయాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇది మనకి కుక్ అయిపోయినట్టే. ఈ మాత్రం మనకి టమాటో ఇలా ఉడికిపోతే సరిపోతుందండి. మిక్సీలో వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా మెత్తగా ఉడికించుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ మన టమాటో అనేది ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని పోపు చేసుకుందాం దీనికి. చూడండి, ఇక్కడ మళ్ళీ కడాయి పెట్టుకున్నాను. అందులోకి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా. నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ దాకా ఆయిల్ వేస్తాను. అలాగే ఎండుమిర్చి, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా జీలకర్ర ఆవాలంతా కూడా పోపులోకి వేగిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ దీంట్లోకి వేసేసుకోవాలి. అయితే ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మనం వెల్లుల్లి వేసినప్పుడు త్వరగా మాడిపోతుంది కాబట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, మెంతులు లైట్గా రోస్ట్ చేసి గ్రైండ్ చేసిన పౌడర్ యాడ్ చేశానండి. అది వేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లోకి మనం 1 కేజీ టమాటోస్కి నేను ఇక్కడ ఒక 30 గ్రామ్స్ దాకా కారం వేస్తున్నానండి. కారం ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలండి, లేదా కారం అంతా కూడా మాడిపోతుంది కాబట్టి. అలాగే నేను అదే రేషియోలో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 30 గ్రామ్స్ దాకా సాల్ట్ కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం వేసిన మసాలాలంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయే వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటో ఏతుందో అది కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు అంతా కూడా ఈ టమాటో పేస్ట్కి పట్టేలా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం వేసిన ఆయిల్ అంతా కూడా చక్కగా మనం ఇలా మిక్స్ చేసిన తర్వాత పైకి తేలింది. మనకి ఈ మాత్రం ఆయిల్ ఉంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక జార్లో కనుక దీనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే చక్కగా మనకి ఈజీగా 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. ఎందుకంటే ఏ మాత్రం తడిగా తగలకుండా ప్రిపేర్ చేసామంటే పాడయ్యే ఛాన్సెస్ అసలు ఉండవు కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. చూడండి, మన టేస్టీ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది కదా. చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక గ్లాస్ జార్లోకి ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టుకున్నామంటే
మనం ఈజీగా నిల్వ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ టమాటో పచ్చడిని చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.